హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇద్దరు అమ్మాయిల జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అలానే స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. అలానే మీలా స్టోరీస్ వినేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి లవ్ స్టోరీస్ కోసం, మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ స్టోరీలోకి వచ్చేస్తే, ప్రేమ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దానికోసం జీవితాన్ని చంపుకున్నంత గొప్పది మాత్రం కాదు. చూసేవారికి తేలిగ్గా అనిపించవచ్చు, కానీ ప్రేమించిన వారు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అని అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆమె మాటల్లో అర్థమవుతుంది ఆమె ఎంతగా ప్రేమించింది అని. నువ్వు చెప్పే ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఆ ప్రేమలో ఉండే బాధ ఏంటో అనుభవించాను కాబట్టి చెప్తున్నా. చనిపోవాలనని ఆలోచన మార్చుకో. నువ్వు ప్రేమించిన వ్యక్తిని వెతికి పట్టుకుని తనతో నిన్ను కలిపే బాధ్యత నాది. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకొని తన ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూస్తూ సరే అక్క అని చెప్పి ఆమెతో పాటు వెళ్ళింది హృత్విక. 16 నాళ్ళ తెలుగు అమ్మాయి అంటే ఆమెనా అన్నట్టు ఉన్న హృత్విక వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు అభిరామ్. నలుగురిలో ఉన్నా కూడా తను ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మేకప్ వేసుకొని నవతరం దుస్తుల్లో ఆధునికత ఉట్టిపడేటట్టు ఉన్న వాళ్ళ మధ్య సహజమైన అలంకరణలో పొడుగాటి జడతో చామనచాయి రంగులో కూడా మెరిసిపోతున్న కాంతితో ముందుగా పడుతున్న జుట్టుని చేత్తో సవరించుకుంటూ హృత్వికని చూసి స్థానువులాగా మారాడు అభి. కాలేజీ నుంచి స్నేహితులతో కలిసి వస్తున్న హృత్విక మాత్రం రాముని గమనించలేదు. బైక్పై నెమ్మదిగా వాళ్ళు వెనక వస్తున్నాడు రామ్. రామ్ అలా రావటం హృత్విక స్నేహితురాలలో ఒకరు చూసింది. చూసినా ఇలాంటి మామూలే కదా అనుకుంది. అందరూ కలిసి ఒక బస్ స్టాప్కి వచ్చారు. రామ్ వారికి దూరంగా ఉండి హృత్వికని గమనిస్తూ ఉన్నాడు. బస్ స్టాప్ పక్కనే ఒక చోట ఒక ముసలావిడ యాచన చేస్తుంది. ఒక అమ్మాయి ఎడమ చేతిలో చిల్లర తీసి ఆవిడ గిన్నెలో విసిరి వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి చిరాగ్గా ముఖం పెట్టి పక్కకు జరిగి వెళ్ళింది. అలాంటి అన్నీ తనకు అలవాటే అన్నట్టు ఆవిడ పట్టించుకోకుండా ఉంది. హృత్విక ఆవిడ వైపు చూసింది. అలా చూడగానే ఆమె ముఖంలో వెలుగు చేరింది. బామ్మ అంటూ ఆమె వైపు తిరిగి భుజంపై నుంచి జారిపోతున్న బ్యాగ్ని సరిచేసుకుంటూ ఆమె దగ్గరికి వచ్చింది. కిందకు వంగి మోకాళ్ళ మీద కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉంది. హృత్విక అలా మాట్లాడటంతో అక్కడున్న వాళ్ళు ఏదో వింతగా చూస్తున్నారు. హృత్విక మాత్రం అవేమీ పట్టించుకోకుండా తను తీసుకుని వచ్చిన డబ్బా బామ్మకి ఇచ్చి నీకు ఇష్టమని తీసుకుని వచ్చా అంది. అది చూసి ఆ బామ్మ కళ్ళ వెంట నీరు వస్తుంది. అయ్యో బామ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని హృత్విక అడిగితే బామ్మ కన్నీళ్లు తుడుచుకొని చెప్తుంది. నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నన్ను కాదని ఒగ్గేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియక నచ్చకపోయినా ఇలా యాచన చేస్తున్నా. ఒక్కొక్కరు చిల్లర విసిరి అదే గొప్పగా అనుకుంటున్నారు. ఏమీ కాని నన్ను రోజూ వచ్చి ఆప్యాయంగా పలకరించడమే కాకుండా నాకు ఇష్టమిల్ల తినడానికి కూడా తీసుకొచ్చావు. నిజంగా నువ్వు నా మనరాలివే అంటూ ఏడ్చింది. చల్లగా ఉండు తల్లి అని హృత్వికని దీవించింది. బామ్మని ఊరుకోమని ఆమె ఫ్రెండ్స్ పిలుస్తుంటే వెళ్ళొస్తాను తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. ఆమె స్నేహితులు అడిగారు, ఎందుకే అలాంటి వాళ్ళతో మాట్లాడతావు నీకు అని దానికి బదులిస్తూ, పాపం ఆవిడకి ఎవరూ లేరే, నేనే ఇలా మాట్లాడటం వల్ల ఆ ముఖంలో ఎంత సంతోషము చూసావా. వారు కోరుకునేది మనం చేసే 4 చిల్లర డబ్బులు మాత్రమే కాదు, కాస్త ప్రేమ కూడా అంది. అప్పటి వరకు అభిరామ్ కళ్ళకు మాత్రమే నచ్చిన హృత్విక ఇప్పుడు తన మనసుకు కూడా నచ్చేసింది. ఎంత మంచి అమ్మాయి అనుకున్నాడు. మాట్లాడాలని దగ్గరికి వెళ్ళబోయే లోపు మధ్యలో హారన్ సౌండ్ చేస్తూ అడ్డుగా ఒక బస్సు కదిలింది. కళ చెదిరిపోయింది. ఒక్కసారిగా దిక్కును లేచి చూశాడు. అదంతా గతం అని గుర్తుకు వచ్చింది. టైం చూసి త్వరగానే లేచాడు అని అర్థమైంది. కానీ మళ్ళీ పడుకోవాలి అనిపించలేదు. తన గతంలోనే కాదు, కళలో కూడా రోజు మరువలేని రూపాన్ని కాగితంపైకి తీసుకున్నాడు. ఎదురుగా హృత్వికనే వచ్చి నిలుచున్నట్టు ఉన్న డ్రాయింగ్. ఆ బొమ్మ వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయి హృత్విక, ఒకసారి కనిపించు అనుకుంటూ ఉండిపోయాడు. స్నానం చేసి వచ్చేసరికి గదిలో విష్ణు ఉన్నాడు. అభి గీసిన బొమ్మ వైపు తదేకంగా చూస్తూ ఎవరన్నయ్య ఈ అమ్మాయి అన్నాడు. రామ్ ఏమీ అనకపోవడంతో
విష్ణువే తిరిగి అర్థమైంది వదిన కదా అన్నాడు. ఇంతకీ ఎక్కడ ఉంది అని తిరిగి మళ్ళీ విష్ణు ప్రశ్న. దానికి అభి తనలో తానే ఎక్కడ ఉంది అంటే ఏమని చెప్పాలరా, నేను కూడా తన కోసమే వెతుకుతున్నా అని అనుకుంటూ ఉంటే, అన్నయ్య నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటా కానీ త్వరగా రెడీ అయ్యి కిందకు రా, అమ్మ నీకు ఇష్టమైన పూరీ కూర చేస్తుంది అని వెళ్ళిపోయాడు. అభిరామ్ తయారయ్యి కిందకు వచ్చాడు. కాత్యాయిని రెడీనా అంటూ గట్టిగా పిలిచాడు. రామ్ పక్క నుంచి వస్తున్న చిటికెల శబ్దం తిరిగి చూశాడు. హలో బ్రో, నేను నీకంటే ముందే రెడీ. రోజు ఏదో నువ్వే నన్ను నిద్రలేపుతున్నట్టు ఫీల్ అవ్వకు, మాటలాపి ముందు టిఫిన్ చెయ్యండి అన్న పిలుపుకి కాత్యాయిని తల్లి భాగ్యం వైపు చూసింది. విష్ణు కూడా తయారై వచ్చాడు. ముగ్గురికి టిఫిన్ వడ్డించింది భాగ్యం. కాత్యాయిని అభిరామ్ ఇద్దరూ కలిసి ఆఫీస్కు బయలుదేరారు. విష్ణు కూడా స్కూల్కి వెళ్ళాడు. బస్సు దిగి రోడ్డు దాటి వెళ్తున్న విష్ణుకి ఎదురుగా హృత్విక కనపడింది. అక్కడ చూశాడు అని జ్ఞాపకం రాలేదు. కొంతసేపు తర్వాత గుర్తుకు వచ్చింది, ఉదయం అభి గదిలో చూశాడు అని. సంతోషంగా మనసులో వదిన అనుకొని ఆనందపడుతూ చూడకుండా రోడ్డు దాటుతూ ఉంటే వేగంగా ఒక లారీ విష్ణు వైపు దూసుకు వస్తుంది. ఉన్నట్టుండి ఎవరో అతని వెనక్కి లాగినట్టే ఉంది. విష్ణుకి ఎదురుగా అతని క్లాస్ టీచర్ ఉంది. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా విష్ణు? నేను చూడకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది అని అంటున్న ఆమె అంటూ ఉంటే అవతల వైపు చూశాడు. హృత్విక అక్కడ లేదు, అప్పటికే వెళ్ళిపోయిందని అర్థమైంది విష్ణుకి. టీచర్కి సారీ చెప్పి ఇంకా జాగ్రత్తగా ఉంటానని చెప్పి స్కూల్కి బయలుదేరాడు విష్ణు. అభిరామ్ త్వరగా ఆఫీస్ ముగించుకొని చిన్న షాపింగ్ ఉంటే చూసుకొని కాత్యాయిని కోసం ఆమె ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. అభి పక్కనే కొందరు చిన్నపిల్లలు రంగులతో ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళని చూడగానే దానికి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. హోలీ రోజు రంగుల కోసం జనం కేరింతలు కొడుతున్నారు. అభి వెళుతున్న దారి అంతా రంగులమయంగా మారి తను మాత్రమే రంగు అంటకుండా తప్పించుకొని వెళ్తున్నాడు. ఇంతలో కొందరు అమ్మాయిల గుంపు మెరుపు వేగంతో తన వైపు దూసుకుని వస్తున్నారు. ఆ రంగులో ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టమైన పనే. ఆ గుంపులో నుంచి మల్లెతీగ లాంటి ఒక అమ్మాయి తన ఫ్రెండ్కి రంగు రాయాలి అని వెంటపడుతుంది. ఆ ప్రయత్నంలో తన ఫ్రెండ్ తప్పించుకోవడంలో ఆమె వెనుక ఉన్న అభిరామ్ చెంపలపై అనుకోకుండా రంగులు పూసింది. ఫ్రెండ్ కాకుండా వేరే వ్యక్తికి రాశాడని కంగారుతో హృత్విక అలాగే ఆగిపోయింది. తనను తాకిన చెయ్యి హృత్వికది అని తెలిసి అభి కూడా సంతోషంతో ఆమె కళ్ళలకు సూటిగా చూస్తూ ఉండిపోయాడు. నిశ్చలంగా నిలబడిపోయిన వారిద్దరిపై చుట్టుపక్కల వారు రంగులు చల్లుతుంటే పెళ్లి వేడుకల్లో వధూవరులకు చేసే మంగళ స్నానాలను తలపిస్తున్నాయి. హృత్విక తేరుకొని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె వైపు చూస్తూ తన చెంపవే పడ్డ తన ప్రియురాలి వేలు గుర్తుల్ని చేతితో తడుముకున్నాడు అభి. అతని పెదాలపై ఒక చిరునవ్వు వచ్చింది. ఆ రంగులు చెరపకుండా ఆ రోజంతా అలాగే ఉండిపోయాడు. కాత్యాయిని పిలుస్తుంటే గతంలో నుంచి బయటికి వచ్చి చూశాడు. పిలుస్తుంటే పలకకుండా ఆలోచిస్తున్నావు బ్రో అంది. ఏమీ లేదు పద అని బైక్ స్టార్ట్ చేశాడు. ఇంటికి రాగానే లోనికి చూస్తే స్కూల్ నుంచి వచ్చిన విష్ణు సోఫాలో డల్గా కూర్చొని ఉన్నాడు. విష్ణు ఇలారా అని పిలిచి వేగంగా మేడ మీద తన గదివైపు వెళ్ళాడు. ఏంటన్నయ్య పిలిచావు? విష్ణు వాయిస్లో కూడా ఆ దిగులు తెలుస్తుంది. ఆ రోజు మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, నిన్ను ఇన్వైట్ కూడా చేశాడన్నావు కదరా, ఇంకా అలాగే ఉన్నావేంటి, వెళ్ళవా అని అడిగాడు. నేను వెళ్ళట్లేదు అన్నయ్య అన్నాడు. వాడికి ఏదైనా గిఫ్ట్ కావాలని అమ్మని డబ్బులు అడిగితే లేవు అంది. వాడికి అందరూ ఏదో గిఫ్ట్ తీసుకొని వెళ్తారు, నేనేమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళాలి, అందుకే అందరిలో ఇన్సల్ట్ అవ్వటం ఇష్టం లేక వెళ్ళటం లేదు, మానేసా అన్నాడు. ఆ మాట చెప్తూ తలదించుకున్నాడు. విష్ణు తలెత్తి చూడు అని అభి తన పర్సులో నుంచి డబ్బులు తీసి విష్ణుకి ఇచ్చాడు. ఇదిగో ఈ డబ్బులతో మీ ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకొని వెళ్ళు, ఇక ముందు నీకేం కావాలన్నా అమ్మను కాదు ఈ అన్నను అడుగు సరేనా అన్నాడు. విష్ణు సంతోషంగా అభిని హగ్ చేసుకున్నాడు. తను విష్ణు కోసం షాపింగ్ చేసిన డ్రెస్ ఇచ్చి బర్త్డే ఫంక్షన్కి ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళు, ఈరోజు అందరిలో నువ్వే స్పెషల్గా కనిపించాలి అన్నాడు. విష్ణు ముఖం మతాబులా వెలిగిపోయింది. మళ్ళీ అభికి థ్యాంక్స్ చెప్తుంటే తలుపు దగ్గర ఉన్న కాత్యాయిని చూశారు ఇద్దరు. విష్ణు వైపు చూసి నువ్వు వెళ్ళి విష్ణు అన్నాడు అభి. విష్ణు తలదించుకొని కాత్యాయిని పక్క నుంచి నెమ్మదిగా వెళ్ళాడు.
కాచాయని అభి దగ్గరికి వచ్చి, వాడికి డబ్బులు ఇచ్చింది కాక అనవసరంగా డ్రెస్ కూడా కొన్నావు. వాడు అమ్మని నన్ను ఎప్పుడూ ఇలాగే ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. అవసరమా బ్రో ఇలాంటివి అని అడిగింది. హా, అవసరమే. అభి మాటకు కాచాయని మౌనం వహించింది. వాడి వయసు ఎంత కాచాయని? టీనేజ్ కుర్రాడు వాడు. అందరిలాగే సరదాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, వాడికి మాత్రం ఉండదా? ఈ వయసులో అవసరాలు మాత్రమే కాదు, చిన్న చిన్న ఆనందాలు కూడా ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోకపోతే ఎలా? మనకి మన చిన్నతనంలో ఎలాంటి సరదాలు సంతోషాలు దక్కలేదు. మనం ఉండగా వాడు కూడా ఎందుకు అలా ఆనందాన్ని ఎందుకు మిస్ అవ్వాలి? బాధ్యతలు భుజాన పడ్డాక ఇలా గడిపే అవకాశం ఉంటుందా అన్నాడు. కాచాయనికి కూడా నిజమే అనిపించింది. తన చిన్నతనంలో తండ్రిని కోల్పోయి ఎలా పెరిగింది తనకింకా గుర్తు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో కోరికలు తనలోనే చంపుకుంది. ఇట్టి పరిస్థితి అర్థం చేసుకుని చదివే లోకంగా ఉంటూ జాబ్ తెచ్చుకుని తానే ఇంటిని చూసుకుంటుంది. ఒక అన్నయ్యగా విష్ణు కొన్నాను. లేదు, నేను మీకు పరాయి వాడినే. ఈ ఇంట్లో కేవలం అద్దెకుండేవాడిని మాత్రమే అనుకుంటే నేను ఇచ్చినవి తిరిగి ఇచ్చేయి. నేను నిజంగా నీకు బ్రదర్ అని అనిపిస్తే నాకు అడ్డు చెప్పకు అన్నాడు. సారీ బ్రో అంది కాచాయిని. మన మధ్య సారీలు ఉండొచ్చా? పద అని చెప్పి కిందకి వెళ్ళారు ఇద్దరు. విష్ణు కోసం అతని స్నేహితులు వచ్చారు. కాచాయిని కూడా ఓకే అనడంతో రెడీ అయ్యి హ్యాపీగా వాళ్ళతో వెళ్ళాడు. అభి కాచాయిని భోజనానికి వచ్చేసరికి భాగ్యం ఇద్దరికి భోజనాలు వడ్డించి ఉంచింది. తింటున్న అభి వైపు చూసి, అభి పక్క పోషణ అద్దెకి ఇవ్వాలి అనుకుంటున్నా, నువ్వేమంటావు అని అడిగింది. కాచాయిని అడగకుండా తనని అడుగుతున్న భాగ్యం వైపు విచిత్రంగా చూస్తున్నాడు అభి. ఇన్నాళ్ళు కాచాయిని నా పెద్ద కొడుకులా అనుకునేదాన్ని, అందుకే ఏదైనా తనకే చెప్పి చేసేదాన్ని. కానీ మా గురించి ఆలోచించి నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది నా పెద్ద కొడుకుంటే ఇలాగే ఉండేవాడు అని. అందుకే నిన్ను అడుగుతున్నా అంది. భాగ్యం అలా అనటం అభికి చాలా నచ్చింది. పక్క పోర్షన్ ఖాళీగా ఉంచడం కంటే అద్దెకి ఇవ్వటమే బెటర్ అని అభి కూడా అనటంతో అద్దెకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. పడుకునే సమయానికి రోజులాగే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అభి ఎలా ఉన్నాడో అని వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటే, ఇక్కడ నాకు ఇంకో అమ్మ ఉందిలే, కంగారు పడకు అన్నాడు. రోజు చెప్పడంతో అది భాగ్యం గురించే అని అర్థమైంది. అభి తల్లికి ఎప్పట్లాగే అభి పెళ్లి సంగతి తెచ్చేసరికి కాల్ కట్ చేశాడు. అభి తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కొడుకు కావడంతో చదువు పూర్తయి ఉద్యోగంలో చేరగానే పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అతని అమ్మా నాన్న ఆ మాట విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఇంత తొందరగా నాకు పెళ్ళేంటి అని అభి అంటే, మాకు ఉన్న ఒక్క బాధ్యత నీ పెళ్లి చేయటం, అది కాస్త తీరిపోతే మేము ప్రశాంతంగా ఉంటాము అన్నారు. వాళ్ళు ఎన్ని విధాలుగా చెప్తున్నా అభి వినలేదు. అప్పుడే అనుకోకుండా ఒకరోజు హృత్వికని చూశాడు. చూడగానే తన జీవిత భాగస్వామి దొరికిన ఫీలింగ్ కలిగింది. వెంటనే మాట్లాడాలి అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఆ రోజు మిస్ అయిన తను మళ్ళీ హోలీ రోజు కలవటం, తనని తాకటం మర్చిపోలేని అనుభూతి అభికి. ఆ రోజుని మర్చిపోకముందే ఇంకోసారి మళ్ళీ హృత్విక కనిపించింది. లిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నట్టు అర్థమైంది. బైక్ కొంచెం ముందుకు తీసుకుని వచ్చి ఆపాడు. అభి ఆగటం చూసి హృత్విక దగ్గరికి వచ్చి, సార్ నాకు ఎగ్జామ్స్ టైం అవుతుంది, బస్సు మిస్ అయ్యాను, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. అభి సరే అంటూ తను వెళ్ళవలసిన ప్లేస్ చెప్పింది. ఎక్కమని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. ప్రతిసారి హృత్విక అభి కలవటంతో ప్రకృతే వారిని దగ్గర చేస్తుంది అనుకుని సంబరపడ్డాడు. హృత్విక భారీగా ఎప్పుడూ తన వెంటే ఉండాలి అని దేవుణ్ణి చాలా గట్టిగా కోరుకున్నాడు, మొక్కులు మొక్కుకున్నాడు. హృత్విక ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా కూడా తొలిసారిగా ఒక అమ్మాయితో అలా బైక్పై వెళ్ళటం కొంచెం కొత్తగా అనిపించింది అభికి. టెన్షన్ కూడా ఫీల్ అవుతున్నాడు. గుండు వేగం మామూలుగా లేదు అభికి. మనం అనుకునే విషయం సడన్గా జరిగింది అంటే మనలో ఉద్వేగం మొదలవుతుంది. అది మంచైనా చెడైనా సరే. అభిది ఇప్పుడు అలాంటి పరిస్థితే. ముందు ఒక స్పీడ్ బ్రేకర్ తగిలేసరికి ఒక్కసారిగా అభి హృత్వికలు మరింత దగ్గరయ్యారు. అంతే, హృత్విక స్పర్శతో అభి ఇంకా ఫ్రీజ్ అయిపోయాడు. ఏదో మైకం కమ్మినట్టు తయారయ్యాడు. హృత్విక దిగి థ్యాంక్స్ చెప్పి వెళ్తున్న ఏమీ అర్థం కాని ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకున్నప్పుడు చూశాడు.
ఋత్విక అల్లరిగా అభి షర్టు వెనుక చేసిన సంతకం కనిపించింది. వెంటనే దాన్ని గట్టిగా ముద్దులు పెట్టాడు. వాళ్ళ అమ్మా నాన్న పిలవడంతో ఆ షర్టు భద్రంగా లోపల పెట్టి హాల్లోకి వచ్చాడు. అభితో వాళ్ళ నాన్న, రేపు నీకు పెళ్లి చూపుల అభి అని బాంబు పేల్చినట్టు అన్నాడు. నాన్న అని మాట్లాడబోయిన అభిని ఆపుతూ, నీకు చాలాసార్లు చెప్పా, నువ్వు నా మాట వినలేదు, అందుకే మా నిర్ణయం మేము తీసుకున్నాం అంటూ ముగించాడు. తిరిగి అభి మాట్లాడటానికి వీల్లేదు అన్న ధోరణిలో అభి వాళ్ళ అమ్మ కూడా అదే ఫైనల్ అన్న విధంగా చూపు ఒకటి విసిరింది. తను ఒక అమ్మాయిని ప్రేమించడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అభికి. అదే మాట తన ఫ్రెండ్ సతీష్తో చెప్తూ, ఎందుకురా కంగారు, జరిగే పెళ్లి చూపులే కానీ పెళ్ళి కాదు కదా, ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళు అన్నాడు. సతీష్ మాటలుగా అభి కూడా సరే అన్నాడు. కానీ ఋత్వికని మనసులో ఉంచుకొని అలా పెళ్లి చూపులకు వెళ్ళటం అభికి నచ్చలేదు. వాళ్ళ నాన్న చూడమని ఇచ్చిన పెళ్లి కూతురు ఫోటో కూడా చూడకుండా ఆ కవర్ పక్కన పడేశాడు. తర్వాత రోజు పెళ్లి చూపులు కూడా ఇష్టం లేకుండానే వెళ్ళాడు. పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు మోడర్న్గా కాకుండా పాతకాలం ఇల్లులా ఉంది. విలువైన వస్తువులు అంతగా కనిపించడం లేదు, కానీ అందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ అలంకరణలో చేసిన వారి అభిరుచి స్పష్టంగా కనపడుతుంది. వారి ఇష్టాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఆ ఇల్లు చూస్తుంటే ఋత్విక గుర్తొస్తుంది. దాంతో అభిముఖంలో ఆనందం వచ్చింది. పెళ్లి కూతురు వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం అని అర్థమవుతుంది. ఎప్పుడూ పెద్ద ఆస్తిపరులు సంబంధం తెచ్చి చేయాలని అంటుంటే వాళ్ళ నాన్న కనుక ఈ సంబంధం ఎందుకు కుదిర్చారా అనిపించింది అభికి. పెళ్లి కూతురు తండ్రి మాటలను బట్టి అభికి అర్థమైపోయిన విషయం, అభి వాళ్ళ నాన్న పెళ్లి కూతురు నాన్న స్నేహితులు అని. అసలు కారణం అప్పుడు బోధపడింది. వాళ్ళని కూర్చోబెట్టి తగిన మర్యాదలు చేసి పెళ్లి కూతురిని పిలవడానికి సిద్ధమయ్యారు. పెళ్లి కూతురు వచ్చింది, చూడు అని చెప్పినా తలెత్తి చూడలేదు అభి. నిజానికి చూడాలనే ఆసక్తి లేదు తనకి. వాళ్ళ నాన్న బలవంతం మీద అన్యమనస్కంగా చూశాడు. ఆకుపచ్చని చీరలో తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఒక బుట్టబొమ్మ తన ముందు కూర్చొని ఉంది. ఆమె కూడా తలదించుకొనే ఉంది. సరిగ్గా కనిపించలేదు, కానీ ఆమెను చూస్తే చాలా దగ్గరైన భావన కలుగుతుంది. తనేనా, నేనే ఊహించుకుంటున్నానా అనే లోపల ఎన్నో ప్రశ్నలు తలెత్తి చూస్తే బావుణ్ణు అని అభి మనసు ఆరాటపడింది. అభి ఆత్రం అర్థం చేసుకుని పెళ్లి కూతురు తండ్రి అమ్మాయిని తలెత్తి చూడమన్నారు. నెమ్మదిగా తలెత్తి చూసింది మళ్ళీ పెళ్లి కూతురు. ఒక్క నిమిషం తన మీద పువ్వుల వాన కురుస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు అభి. ఎందుకంటే ఎదురుగా పెళ్లి కూతురు స్థానంలో ఉంది ఋత్విక. మరి అభి ఆనందానికి అవధులు లేవు. గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంటే దేవుడు మనిద్దరినీ ఒకరి కోసం ఒకరు పుట్టించాడు ఋత్విక అనుకున్నాడు. ఋత్విక అభిని చూశాక తిరిగి తలదించుకుంది. ఏంటి ఋత్విక, నన్ను గుర్తుపట్టలేదా అని ప్రశ్నించుకొని, అయినా గుర్తు ఉండటానికి నేను ఎవరిని, ఒక అపరిచితున్నేగా. తను నాకు లవ్వర్ కావచ్చు, కానీ ఇప్పుడు దాకా నేను తనకి ఏమీ కాదు కదా అని తన సమాధానం చెప్పుకున్నాడు మనసులో. ఆమెతో మాట్లాడాలని అనుకున్నాడు. అదే విషయాన్ని వాళ్ళ నాన్నతో అంటే అలాంటి పిచ్చి వేషాలు వేయకు అన్నాడు గట్టిగా. అభి ఇష్టం అడగకుండానే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ చెప్పేశాడు వాళ్ళ నాన్న. అంత కోపంగా అనిపించినా తన డ్రీమ్ గర్ల్తోనే కదా అని ఊరుకొని ఆనందపడ్డాడు. త్వరలోనే నిశ్చితార్థం చేయాలని అనుకున్నారు పెద్దలు. అప్పుడే అభికి సతీష్ నుంచి కాల్ లిఫ్ట్ చేసి హ్యాపీగా చెప్పాడు, నీ లవ్ చేసిన అమ్మాయేరా పెళ్లి కూతురు అని. కంగ్రాట్స్ మామ, నిజంగా నువ్వు లక్కీ అంటూ సతీష్ కూడా విష్ చేశాడు. తన అదృష్టానికి తానే మురిసిపోతూ తన ఋత్వికతో రోజు కలలో విహరిస్తూ ఉన్నాడు అభి. ఇక నువ్వు పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందంలో అభి ఉండగా వాళ్ళ నాన్న రమేష్ గారు అతని దగ్గరికి వచ్చి ఒక వార్త చెప్పాడు. ఋత్విక వాళ్ళ కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోయింది అని. ఆ మాట విని అభి చప్పున లేచి నిలబడ్డాడు. వాళ్ళ నాన్న కళ్ళలోకి చూస్తూ, ఏంటి నాన్న మీరనేది అని అడిగాడు. అవును అభి, నిశ్చితార్థం గురించి మాట్లాడదామని నేను వాళ్ళ ఇంటికి వెళితే ఇల్లు తాళం వేసింది. వాళ్ళు ఏమయ్యారా అని ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటూ కాసేపు ఆగి, ఋత్విక ఏదో తప్పుడు పని చేసిందని, అందుకే వాళ్ళు ఉన్న బలంగా ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పుకుంటున్నారా చిన్న గొంతుతో అన్నాడు రమేష్. ఆ మాట వినలేని అన్నట్లు స్టాప్ ఇట్ నాన్న అని అభి అరుపు.
నా నోరు మూసినంత మాత్రాన నిజం అబద్ధంగా మారిపోదురా? రమేష్ మాటకి అభి బాధ వేసింది. అంటే మీరు కూడా ఆ మాట నమ్ముతున్నారా అని ప్రశ్నించాడు. జరిగింది చూస్తుంటే అదే నిజమని నమ్మాల్సి వస్తుంది అని రమేష్ గారు సమాధానం చెప్పారు. లేదు నాన్న, అది నిజమే ఉండదు. ఏదో జరిగి ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. హృత్వికని, ఆమె కుటుంబాన్ని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటానని అన్నాడు. రమేష్ కూడా ఏమనాలో పాలుపోక అప్పుడు మౌనంగా ఉండిపోయాడు. హృత్విక ఆచూకీ కోసం ఆమె స్నేహితుల్ని, బంధువుల్ని, దొరికిన వాళ్ళ అందరినీ కనుక్కున్నాడు అభి. అయినా ఫలితం శూన్యం. ఆమె కనిపించడం లేదనగానే కొందరు అభి ముందరనే ఆమె ప్రవర్తన గురించి నీచంగా మాట్లాడేసరికి అభి వారితో గొడవ పడ్డాడు. అభి ఇదివరకల్లా సంతోషంగా లేకపోవడం రమేష్ గారికి కూడా నచ్చలేదు. ఓ రోజు అభి దగ్గరికి వచ్చి నీకోసం ఒక మంచి సంబంధం చూశాను అని ఒక అమ్మాయి ఫోటో అభి ముందు ఉంచాడు. ఆ ఫోటో చూడగానే అభికి కోపంతో చిర్రెత్తుకొచ్చింది. హృత్వికతో పెళ్ళి అనుకొని ఇప్పుడు వేరే సంబంధం చూడటం ఏంటి నాన్న అని రమేష్ని నిలదీశాడు. హృత్వికతో పెళ్ళి అనేసరికి రమేష్కి విసుగొచ్చింది. మెల్లగా చెప్తే కొడుకు వినటం లేదని నోరు పెంచి మాట్లాడారు. చూడవి, హృత్విక ఉంటే తనకి ఇచ్చి పెళ్లి చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు తన లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలీదు. ఏమో నిజంగా అందరూ అన్నట్టు ఏదో తప్పుడు పని చేసి అని రమేష్ మాట పూర్తయ్యేలోపు అభి ముఖం ఎర్రబడింది. హృత్విక గురించి అనబోయిన తండ్రి మీద కోపం వచ్చింది. రమేష్ ఉన్న మాటలో అబద్ధం అంటూ కొట్టిపారేశాడు. కొడుకు కోపానికి కారణం అర్థమైన రమేష్ గారు నెమ్మదిగా చెప్పి చూశారు. అభి, నీకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు భవిష్యత్తు, సంతోషం అంతకంటే ముఖ్యం. దాంతో నా సంతోషం హృత్విక్తోనే ఉంటుంది అని తేల్చి చెప్పేశాడు అభి. అప్పుడే అభి ఫ్రెండ్ సతీష్ నుంచి ఫోన్. హృత్విక హైదరాబాద్లో కనిపించింది అని చెప్పాడు. ఆ మాటకు అభి ముఖం సంతోషంగా మారింది. పెళ్లి చూపులయ్యాక అభి లవ్వర్ ఎలా ఉంటుందో చూడాలి అని సతీష్ అడిగితే హృత్విక ఫోటో షేర్ చేశాడు అభి. హృత్విక్ కనిపించడం లేదని అభి అన్న తర్వాత తిరిగి ఆమెని హైదరాబాద్ కనిపించడంలో అభికి చెప్పాడు. వెంటనే హైదరాబాద్ వస్తున్నానని సతీష్కి చెప్పి కాల్ ముగించాడు. అభి హైదరాబాద్కి బయలుదేరటం చూసి అతని అమ్మా నాన్న ఆపి వెళ్ళొద్దు అని చెప్పారు. అభి మాత్రం ససేవ్నా అన్నాడు. అభి వాళ్ళ అమ్మ అభితో హృత్విక్ని తీసుకుని వస్తాను అని వెళ్తున్నావు, తను దొరికిందనుకో నీతో వస్తుంది నమ్మకం ఉందా అని ప్రశ్నించింది. అభి అనుమానంగా చూశాడు. నువ్వు తనని ప్రేమించావు, తను కూడా నిన్ను ప్రేమించాలని లేదు కదా. పెద్దల మాట కోసం ఆ రోజు సరే అని చెప్పి తర్వాత ఆమె ఇష్టానికి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని అంది. నిరాశ రేకెత్తించే మాటలతో అభి వాళ్ళ అమ్మా నాన్న తనని ఎంత ఆపడానికి చూసినా కానీ దృఢంగా చెప్పాడు. నేను నా ప్రేమను నమ్ముతున్నాను, దానిపై నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నా మీద నమ్మకం ఉంచి నాకు కొంత సమయం ఇవ్వండి. మీరు అనుకున్నట్టుగానే మీ కొడుకు పెళ్లి సక్రమంగా జరుగుతుంది అని చెప్పి బయలుదేరాడు. అభి హైదరాబాద్ వచ్చాక సతీష్తో కలిసి హృత్విక్ కనిపించిన ఏరియాలో ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. హృత్విక దొరికాక నేను నీకు చెప్తాను, నువ్వు తిరిగి మీ ఊరు వెళ్తావురా అని సతీష్ అన్నాడు. లేదురా, నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అభికి చెప్పాడు. ఇదివరకు ప్రమోషన్ వచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ అనేసరికి హృత్విక్కి దూరం కావాల్సి వస్తుందని వద్దన్నాడు. ఇప్పుడు అదే ఓకే చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. అభి ప్రమోషన్ మీద వేరే చోట ఉన్నట్టు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాడు. జాబ్లో జాయిన్ అయినాక సతీష్కి తెలిసిన ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వారే భాగ్యం కుటుంబం. అభి ప్రవర్తన అందరికీ నచ్చింది. దాంతో కొద్ది రోజుల్లో ఇంటి సభ్యులుగా వారితో కలిసిపోయాడు. ఒకరోజు సతీష్ ద్వారా హృత్విక్ విన్న ఆచూకీ తెలిసింది. వెంటనే అభి సతీష్ అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళితే తను ఖాళీ చేసి వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ ఇంటి ఓనర్ని అడిగితే దానికి అతను బదిలిస్తూ, ఇక్కడ ఒక అమ్మాయి కాదు 2 అమ్మాయిలు ఉండేవారు, వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు నాతో చెప్పారు అని అతను అంటుంటే అభి ఆలోచనలో పడ్డాడు. హృత్విక్కి అక్క లేదు కదా, మరి ఈ వేరే అమ్మాయి ఎవరు అని. వాళ్ళు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా అని సతీష్ అడిగితే దానికి ఆ ఓనర్ సీరియస్గా అలాంటి వాళ్ళ గురించి నన్ను అడగొద్దు అన్నాడు. ఇద్దరూ అర్థం కానట్టు ముఖాలు చూసుకున్నారు. వాళ్ళు ఏదో మంచి అమ్మాయిలో అనుకున్నాను, కానీ వాళ్ళ కోసం అర్ధరాత్రి ఎవరెవరో మగాళ్ళు రావటం చూసి నేనే వాళ్ళని ఖాళీ చేయించాను.
ఓనర్ మాటలకి అభి అతను చొక్కా పట్టుకున్నాడు. ఎందుకు గొడవ అని సతీష్ విడిపించాడు. ఆ ఇంటి నుంచి బయటికి వస్తున్న అభి అతని మాటలో హృత్విక గురించి కంగారు పడ్డాడు. సతీష్ అభికి ధైర్యం చెప్పి తన రూమ్కి తీసుకువెళ్ళాడు. ఒక గుడి దగ్గర ఆగి హృత్విక దొరకాలి అని దేవుడికి దండం పెట్టుకున్నాడు అభి. అభి వెళ్ళిన కాసేపటికి గుడి దగ్గర దాక్కొని ఉన్న హృత్విక బయటికి వస్తుంది. ఆమె బయటికి రావడం చూసిన కొందరు రౌడీలు ఆమెని వెంటబడ్డారు. వాళ్ళని తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది హృత్విక. కాసేపట్లో వాళ్ళ చేతికి చిక్కుతుంది అనగా ఒక పిడికిల బలంగా ఒకడి ముఖం తాకింది. అంతే, ఆ దెబ్బకు వాడు కింద పడ్డాడు. వెనక నుంచి ఆ వ్యక్తిని ఆపాలని చూసినా ఇంకో రౌడీలు పేగులు మెలితిప్పేలాగా బలమైన పంచ్ పొట్ట మీద పడింది. అలా వాళ్ళ ఒక్కొక్కరి మీద పిడిగుద్దులు కురిపించడంతో ఇక వాళ్ళు అక్కడి నుంచి ముందు కదలలేకపోయారు. వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని చూసి, అశోక్ యాదవ్, మనుషులతోనే పెట్టుకున్నావు, నిన్ను వదిలిపెట్టేది లేదు అని కూలబడ్డ ఒక రౌడీ అన్నాడు. అది విని ఆ వ్యక్తి తిరిగి వచ్చి మళ్ళీ బూటికాలితో వాడి డొక్కలో తనటంతో కుక్క పిల్లలా మూలిగాడు. అప్పటి వరకు తనని వెంబడిస్తున్న రౌడీలు తన వెనక రాకపోవడంతో హృత్విక ఊపిరి పీల్చుకుంది. ఇంతకీ ఆ రౌడీలు ఎవరు? రౌడీల గురించి హృత్వికను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు చూద్దాం. హృత్విక గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోయాడు అభి. తర్వాత రోజు వీక్ ఆఫ్ కావడంతో అంత త్వరగా లేవాలని అనిపించలేదు. బయటికి వెళ్దామని విష్ణు కాచాయిని అడగటంతో ఈరోజు రాను, మనసు బాలేదు అని చెప్పాడు. బయటికి వెళితే మనసు అదే ప్రశాంతంగా ఉంటుంది. కాచాయిని చెప్పే మాటతో ఓకే చెప్పాడు. భాగ్యాన్ని కూడా రమ్మనంటే నేనెందుకు అని వాళ్ళ ముగ్గురిని వెళ్ళమని చెప్పింది. అయితే ఎక్కడికి వెళ్దాం అని విష్ణు అడిగిన ప్రశ్నకు ముందు ఏదైనా గుడికి వెళ్దాం అన్నాడు అభి. అభి అలా అనేసరికి కాచాయిని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బ్రో, ఎప్పుడు గుడికి వెళ్దాం అన్నా కూడా ఎందుకు అనేవాడివి, ఇప్పుడు నువ్వే కావాలని గుడికి వెళ్దాం అంటున్నావు అని కాచాయిని అడిగింది. ఇంతలో విష్ణు అందుకొని, అన్న చెప్పాడుగా మనసేం బాలేదు అని, అందుకే గుడికి వెళ్దామని అడుగుతున్నాడేమో అని అన్నాడు ఏదో అర్థమైనట్టు. దాంతో కాచాయిని తప్పించుకోవడానికి అన్నావనుకున్నా, నిజంగానే మనసు బాలేదా, ఏమైంది బ్రో అని అడిగింది. ఏం లేదు అని అభి దాస్తున్నా సరే విష్ణుకు అర్థమై వదిన గురించి అయి ఉంటుంది అని పొరపాటున బయటికి అనేశాడు. అది కాచాయినికి వినపడి వదినా అని ఆశ్చర్యంగా అభి వైపు విష్ణు వైపు మార్చి మార్చి చూసింది. అభి కల్పించుకొని వాడి మాటలు ఏం పట్టించుకోగానే తొందరగా తయారవ్వండి, గుడికి వెళ్దాం అని అన్నాడు. ఆ రోజు శుక్రవారం కావడంతో ముగ్గురు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు. అభి పూజ సామాన్లు కొనడానికి షాప్కు వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. పక్క నుంచి చూస్తుంటే హృత్వికలాగా అనిపించడంతో వెంటనే ఆమెను చూడాలని అవతల వైపుకి వెళ్ళి చూశాడు. కానీ ఆమె వేరే ఎవరో అప్సెట్ అయ్యాడు. ముగ్గురు కలిసి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా ముందుకు వెళ్తున్న ఎవరో అమ్మాయి మళ్ళీ హృత్వికలాగే కనిపించింది. వేగంగా ముందుకు వెళ్ళి చూశాడు. అభి ఆ అమ్మాయిని చూడటం గమనించి ఆ అమ్మాయి కోపంగా అతని వైపు చూసింది. దాంతో అభి తల తిప్పుకున్నాడు. ఇదంతా చూసిన కాచాయిని ఏమైంది వీడికి అని అనుకుంది. ప్రదక్షిణను పూర్తి చేసి గుళ్ళోకి వెళ్ళారు. అభి చాలాసేపు అమ్మవారికి దండం పెట్టుకుని ఉండిపోవడంతో కాచాయిని అభినే చూస్తూ ఉంది. ఏదో ఉంది అనిపించింది తనకి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాల కోసం కౌంటర్ దగ్గరికి అభి వెళ్తే అతని వెంట విష్ణు కూడా వెళ్ళాడు. వాళ్ళు వాటర్ దగ్గర ఉండగా దూరంగా కనిపిస్తున్న హృత్వికను అభి చూశాడు. కానీ మళ్ళీ అది కూడా తన భ్రమ అని అపోహలో పడ్డాడు. కోవెల ప్రాంగణంలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది. అమ్మవారి ప్రతిరూపంగా ఆ చెట్టును అలంకరించారు. ఆ చెట్టు దగ్గర ఆడవాళ్ళందరూ దీపాలు పెడుతుంటే కాచాయిని కూడా అక్కడ దీపం పెట్టడానికి వెళ్ళింది. అప్పుడే కాచాయిని పక్కన హృత్విక్ కూడా వచ్చి నిల్చుంది. దీపం పెట్టడం పూర్తయ్యాక తన కోరిక నెరవేరాలని అమ్మవారికి మొక్కుకొని ఆ చెట్టుకు ముడుపు కడదాం అనుకుంది కాచాయిని. అంతలో ఆ ముడుపు చేయి జారింది. పక్కనే ఉన్న హృత్విక వెంటనే ఆ ముడుపుని పట్టుకుంది. జారిపడిన ముడుపును చూసి కాచాయిని కంగారు పడుతుంటే పక్కనే ఉన్న బామ్మ అన్నారు, కంగారు పడకమ్మా, ముడుపు కింద పడితే అరిష్టం, అలా పడకుండా ఆ అమ్మాయి ఎవరో అడ్డుపడింది కాబట్టి ఏం భయం లేదు అని ధైర్యం చెప్పి హృత్విక వంక చూసింది. ముడుపు కాపాడిన నువ్వే అని చేత్తో ఆ ముడుపుని ఆ పిల్లకు అందివ్వు అని హృత్వికతో అంది.
అమ్మవారి దయతో మీరు కోరుకునేది తప్పకుండా జరగాలి, ముడుపు కట్టండి అని హృత్విక ముడుపు ఇచ్చింది. హృత్వికకి థ్యాంక్స్ చెప్పి కాత్యాయని చెట్టుకు ముడుపు కట్టింది. దూరంగా ఒక చోట కూర్చుంది హృత్విక. కాత్యాయని నడుస్తూ దారిలో పగిలిన కొబ్బరి పెంకు మీద అడుగు వేయబోయింది. అది గమనించి ఎక్కడో అడిగేస్తుందో అన్న కంగారులో హృత్విక తన చెయ్యి అడ్డుగా పెట్టింది. చూడకుండా కాత్యాయని హృత్వికని చేతి మీద అడుగు వేయటంతో ఒక్కసారిగా ఆ పెంకు చేతికి గుచ్చుకొని నొప్పితో అమ్మా అని అరిచింది. తన కాలి కింద హృత్విక చెయ్యి ఉండడం చూసిన కాత్యాయని వెంటనే కిందకు వంగి హృత్విక చెయ్యిని పట్టుకుంది. చూస్తే చెయ్యంతా రక్తం కారుతూ ఉంది. అయ్యో, ఎంత పని చేశాను! నాకు దెబ్బ తగలకుండా ఉండటం కోసం మీకు దెబ్బ తగిలించుకున్నారా అని బాధపడింది. పర్వాలేదని హృత్విక అంటుంటే కాత్యాయని తన పూజ చేసిన అమ్మవారి పసుపు తీసుకుని హృత్విక గాయంపై చేతికి రాసింది. ఇదంతా ముడుపు కింద పడకుండా కాపాడారు. ఇప్పుడు నాకు దెబ్బ తగలకుండా అడ్డుపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అడిగింది. హృత్విక కాసేపు ఆలోచించి నాకు లేట్ అవుతుంది, ఇంక నేను వెళతాను అని అంది. ఆమె కంగారు చూసి సరే ఇంతకీ మీ పేరు అని అడిగింది. దాంతో చెప్పక తప్పలేదు. హృత్విక. ఆ పేరు వినగానే చాలా బాగుంది మీ పేరు అని కాత్యాయని అంటుంటే హృత్విక థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్ళటం అభి వాళ్ళు రావటం ఒకేసారి జరిగాయి. అభి వాళ్ళు రాగానే జరిగిన విషయం కాత్యాయని తనకి చెప్పింది. ఆమె ఎవరో చూడాలి అని అభి వాళ్ళని ప్రయత్నించారు. దూరంగా వెనకడం చూస్తే ఆమె కూడా హృత్వికలాగే అనిపిస్తుంది అభికి. కానీ మళ్ళీ అది కూడా ఊహ అయ్యుంటుంది అనుకున్నాడు. దెబ్బలు తగిలి రౌడీలు అందరూ అశోక్ యాదవ్ దగ్గర వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు. వాడొక పెద్ద గూండా, వాడి మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. రౌడీల్లో ఒకడు అశోక్ యాదవ్తో చెప్పాడు, అన్నా నువ్వు చెప్పినట్లే ఆ పోరిని పట్టుకుని నీ దగ్గరకు తీసుకురావాలని అనుకున్నాం, కానీ మా చేతికి దొరికింది అనుకునే టైంలో ఎవడో వచ్చి మమ్మల్ని అందరినీ చితక్కొట్టి దాన్ని కాపాడాడు అని అనేసరికి అశోక్ యాదవ్ కోపంతో ఊగిపోతూ ఎవడ్రా వాడు అని అడిగాడు. దానికి ఆ రౌడీ తెలియదన్నా, కానీ దానికోసం మమ్మల్ని కొట్టాడు అంటే ఎవరో దానికి బాగా కావలసిన వాడు అయి ఉంటాడు అన్నాడు. అయితే దాన్ని మాత్రమే కాదు, వాడిని కూడా పట్టుకొని నా దగ్గర తీసుకురండి అని చెప్పాడు. అభి రోజంతా కాత్యాయని విష్ణులతోనే తిరిగాడు. షాపింగ్కి సినిమాలకి తిప్పాడు. ఏం చేస్తున్నా కానీ అతని మనసులో ఏదో అలజడి. భాగ్యం ఇంటి దగ్గర టూలెట్ బోర్డ్ చూసి ఒక అమ్మాయి తలుపు తట్టింది. తలుపు తీసి మహాలక్ష్మిలా ఉన్న ఆ అమ్మాయి వంక చూస్తూ ఉండిపోయింది భాగ్యం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో అనేది చూద్దాం. తన వైపే అలాగే చూస్తున్న భాగ్యాన్ని గట్టిగా పిలిచేసరికి స్పృహలోకి వచ్చింది. టూలెట్ బోర్డ్ చూసి వచ్చానని ఆ అమ్మాయి చెప్పగానే అవునమ్మా, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది అని చెప్పి ఇల్లు చూద్దుగాని రా అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఇల్లంతా చూయించింది. ఆ అమ్మాయి ఇల్లు చూస్తున్నంతసేపు భాగ్యం ఆ అమ్మాయిని రెప్ప ఆర్పకుండా చూస్తుంది. తననే చూస్తున్న భాగ్యం వైపు చూసి ఏమైంది ఆంటీ అలా చూస్తున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. దానికి భాగ్యం ఏం లేదమ్మా, నేను చూసిన చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు, అందుకే ఎవరా అని చూస్తున్నాను అని చెప్పింది. వెంటనే మీది ఏ ఊరమ్మా అని అడిగింది. ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు. కాసేపు ఆ అమ్మాయి కూడా నాకు మిమ్మల్ని చూస్తుంటే సొంత వాళ్ళని చూస్తున్నట్టే అనిపిస్తుంది అనేసరికి భాగ్యానికి సంతోషం వేసింది. ఇల్లు చూశాక ఆ అమ్మాయి నచ్చిందని చెప్పడంతో అద్దె వగేరా వివరాలు చెప్పింది. అడ్వాన్స్ ఎంత అని అడిగితే అడ్వాన్స్ ఏమీ అవసరం లేదు కానీ వెంటనే ఇంట్లోకి దిగమని, దానికి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళబోతున్న ఆ అమ్మాయికి ఆపి భాగ్యం ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగితే హృత్విక అని చెప్పింది. రాత్రి అయ్యేసరికి కాత్యాయని వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. తనని నచ్చినవన్నీ కొనుక్కొని విష్ణు సంతోషంతో గంతులు వేస్తున్నాడు. విష్ణు వెనకే కాత్యాయని వచ్చింది. అభి మాత్రం ఇంట్లోకి రాకుండా భాగ్యం పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది, అభి ఎందుకలా ఉన్నాడు అని భాగ్యం అడిగితే ఏం చెప్పంటావమ్మా, ఉదయం నుంచి కూడా వాడు అలాగే ఉన్నాడు, పరధ్యానంగా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా. అదేంటో నేను కనుక్కుంటాను అంది కాత్యాయని. ముగ్గురు బయట భోజనం చేయడంతో భాగ్యానికి కాత్యాయని దగ్గరుండి వడ్డిస్తుంది. భోజనం చేస్తూ ఇల్లు అద్దెకి ఇచ్చిన విషయం చెప్పింది భాగ్యం. వాళ్ళ వివరాలు అన్నీ విన్నాక అడ్వాన్స్ గురించి అడిగింది కాత్యాయని. అడ్వాన్స్ తీసుకోలేదు అనేసరికి ఆశ్చర్యంగా చూస్తూ
వాళ్ళు ఇవ్వనన్నారా అని అడిగింది. లేదు, నేనే వద్దన్నా అని చిన్నపిల్లల చాలా సంబరంగా చెప్తుంది భాగ్యం. ఆ అమ్మాయిని చూస్తే మంచి అమ్మాయిలా ఉంది, ఏదో దగ్గర మనిషిని చూస్తున్నట్టు అనిపించింది అంటున్న భాగ్యం వంక కొరికేసేలా చూస్తూ, నువ్వు మంచిదానివి కాబట్టి అందరూ నీకు మంచివాళ్ళ కనిపిస్తారు, చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎలా తెలుస్తుంది అంది. లేదు, నువ్వు ఆ అమ్మాయిని చూస్తే అలా అనవు, చూశాక నువ్వే అంటావని భాగ్యం చెప్తుంటే విన్నట్టుగా కాచాయిని వెళ్ళిపోయింది. తన పేరు కూడా ఎంత బాగుందో తెలుసా, నాకు నోరు తిరగటలేదు కానీ అని ఏదో చెప్పిందబ్బా. సాత్వికానా ఋత్వికానా అని ఆ పేరు చెప్పడం కోసం తర్జన భర్జన పడుతుంటే అది విన్న కాచాయిని వెనక్కి తిరిగి వెంటనే భాగ్యం ముఖంలోనికి చూస్తూ ఋత్విక అని అడిగింది. వెంటనే భాగ్యం అవును, అదేనే అదే నేను విన్నాను కానీ చెప్పలేకపోయాను అంత కరెక్ట్గా, నువ్వెలా చెప్పావు అని అడిగింది కళ్ళు పెద్దవి చేస్తూ. తను నేను ఉదయాన్నే గుళ్ళో చూశాను, అసలు ఈరోజు ఉదయం ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిన విషయాన్ని చెప్పింది. కాచాయిని చెప్పిందంతా విని నేను ముందే చెప్పానుగా, నువ్వే కాదన్నావు, లేకపోతే నీకు దెబ్బ తగలకూడదు అని తనకు దెబ్బ తగిలించుకుంది అంటే అర్థం కావటం లేదు. తను ఎంత మంచి అమ్మాయి భాగ్యం అంటూ ఉంటే అవునమ్మా అని కాచాయిని తలాడించింది. ఇంతకీ ఇంట్లో ఎప్పుడు చేరుతున్నారో అని అడిగితే రేపే దిగుతానని చెప్పింది భాగ్యం. ఋత్వికని మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అని కాచాయిని ఆత్రంగా అనిపిస్తుంది. తర్వాత రోజు డ్యూటీ నుండి వచ్చిన వెంటనే ఋత్వికను చూడటానికి వెళ్ళింది. గుమ్మం దగ్గర నిలబడి ఇల్లు సర్దుతున్న ఋత్విక వైపు చూసి ఋత్విక అని నవ్వుతూ పిలిచింది. కాచాయిని చూడగానే గుర్తుపట్టి ఆశ్చర్యపోతూ మీరేంటి ఇక్కడ అని అడిగింది. దగ్గరకొచ్చి లోనికి రండి అని పిలిచింది. ఇది మా ఇల్లే, భాగ్యం మా అమ్మగారు, నిన్నే తెలిసింది ఇంట్లో అద్దెకి దిగింది మీరే అని కాచాయిని చెప్పింది. ఓహో, కాచాయిని గారు అంటే మీరేనా, మీ అమ్మగారు చెప్పారు మీ గురించి అని ఋత్విక అనగానే గారు ఏమీ అక్కర్లేదు, జస్ట్ కాచాయిని అనండి చాలు. సరే కాచాయిని, నన్ను కూడా అంటీ అని కూడా పిలవకుండా పేరు పెట్టి పిలవచ్చు అని సామాన్లు సర్దుతూ మాట్లాడుతూ ఉంది. నేను కూడా సాయం చేయనా అని కాచాయిని అందుకోబోతుంటే వద్దు, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, నేను చేసుకుంటాలే అంది ఋత్విక. నేను ఏమీ అలసిపోలేదు అంటూ ఉండగానే కిచెన్లోకి వెళ్ళి పాయసం తీసుకొచ్చి ఇచ్చింది కాచాయిని చేతికి. ఇచ్చి తాగమంది. నువ్వు మాట్లాడుతూ ఉంటూ నేను సామాను సర్దుతూ ఉంటా అంది. ఋత్వికకి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అని కాచాయినికి అర్థమైంది. కాచాయిని కూర్చున్న ప్లేస్లో ఒక ఫోటో కనిపించి చూడబోయింది. అంతలో ఋత్విక కంగారుగా దాని చేతిలోకి లాక్కుని దాచే ప్రయత్నం చేసింది. ఏమైంది అని కాచాయిని అడగగా ఏమీ లేదు అని మాట దాటేసింది. అది ఒకవేళ తన పర్సనల్ ఫోటో అయి ఉంటుంది అని కాచాయినికి అనిపించింది. వాళ్ళు అలా ఉండగానే అక్క అంటూ విష్ణు అక్కడికి వచ్చాడు. విష్ణు చూసిన కాచాయిని ఏరా విష్ణు, ట్యూషన్ అయిపోయిందా అని అడిగింది. అయిపోయింది అక్క అంటూ ఏదో చెప్పటానికి అన్నట్టు ఋత్విక వైపు తిరిగాడు. ఋత్వికని చూసి నిశ్చేష్టుడైపోయాడు. అభి అనే గదిలో చూసిన అమ్మాయి ఈమెనా, ఇక్కడ ఉందేంటి అని అనుకున్నాడు. కాచాయిని ఏంట్రా అలా ఉండిపోయావు అని అడిగింది. హో, ఈ అక్క ఎవరా అనేనా, మన ఇంట్లో అద్దెకి దిగింది వీరే, ఇంకా ఉదయం నేను మీకు చూపించాలి అనుకున్న అమ్మాయి కూడా ఈ అమ్మాయే అనేసరికి వెంటనే ఋత్విక గురించి అభిరామ్కు చెప్పడానికి మేడవైపు పైకి పరిగెత్తాడు విష్ణు. కానీ వెళ్ళి చూస్తే అభి గదిలో క్లోజ్ చేసి ఉంది. దిగులుగా కిందకు వచ్చి తన అక్కని అడిగాడు, అభి అన్నయ్య ఇంకా రాలేదా అని. లేదురా, ఈరోజు లేట్ అవుతుంది అని చెప్పాడు, అందుకే ఒక్కదాన్నే వచ్చేసాను. బ్రో గురించి అడుగుతున్నావు దేనికి అంది. చా, ఈరోజు లేట్ అవ్వాలా అని, ఇంకా ఎలాగో ఇక్కడే ఉంటుంది కదా, రేపు తనను చూపించి సర్ప్రైజ్ ఇవ్వాలి అని తనలో తానే అనుకుంటూ మురిసిపోతూ ఉండగా కాచాయిని గట్టిగా పిలిచి అరే విష్ణు, ఏం ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదక్క అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విష్ణు. కాసేపటికి భాగ్యం చేతిలో క్యారియర్తో వచ్చి ఈ పూట నువ్వు వంట చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని నేనే భోజనం తీసుకువచ్చాను అని చెప్పి ఋత్విక ఎంత కాదన్నా కుదరదని చెప్పి క్యారియర్ ఇచ్చి వెళ్ళింది. ఆలస్యంగా ఇంటికి చేరిన అభి తర్వాత రోజు పొద్దు ఎక్కిన కూడా నిద్ర లేవలేదు.
కాచాయిని వచ్చి తలుపు తట్టి లేపాక లేచి కూర్చున్నాడు. ఏం బ్రో, ఈరోజు ఆఫీస్ లేదా, త్వరగా లేవలేదు అంటే కాచాయిని ఇచ్చిన టీ తాగుతూ మౌనంగా అలా బయటికి వచ్చి నిలబడ్డాడు. అభి వెనుక వచ్చి పక్కన నిల్చొని సతీష్ని ప్రేమ విషయం నాకు అంతా చెప్పాడు అనగానే అభి చటుక్కున తల తిప్పి చూశాడు. నువ్వు ఎందుకు బ్రో ప్రాక్టికల్గా ఆలోచించలేదు అనిపిస్తుంది నాకు అంటే అన్నాడు అభి డౌట్ఫుల్గా. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేసినా తను నిన్ను లవ్ చేయలేదు. నీతో తనకి పెళ్ళి అనుకున్నా కూడా నిజంగా తన మనసులో వేరే వ్యక్తి ఉన్నాడేమో. ఆ మాటగా అభి కంగారు పడుతుంటే కాచాయిని అభి కళ్ళల్లోకి చూస్తూ నిజం చేదుగా ఉన్నా మనం దాన్ని అంగీకరించాలి బ్రో, తప్పదు అని కాసేపు మళ్ళీ తనే చెప్తుంది. సరే, నువ్వు అనుకున్నట్టుగా తను ఏ తప్పు చెయ్యలేదు, తన మనసులో వేరే ఎవరు లేరు అనుకున్నా నిన్ను కూడా ఒప్పుకోవాలని లేదు కదా. తన గురించి ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకోకు అని ముగించింది. అభికి ఆ మాటలు ఏవీ నచ్చటం లేదు. అభికి కాదు, ప్రేమించిన వారు ఎవరికైనా వాళ్ళ ఊహాలోకం మాత్రమే నచ్చుతుంది. జీర్ణించుకునే వాస్తవం వాళ్ళ మెదడుకు ఎక్కదు. ఈ విషయం కాచాయినికి అర్థం చేసుకుంది. అభిని మెల్లగా మారుద్దాంలే అనుకుని టాపిక్ మార్చింది. అభి కాచాయిని ఉన్న వైపు నుంచి వెనక్కి తిరిగి బాల్కనీ నుంచి కిందకు చూడగానే ఎవరో అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించింది. తల కిందకు దించుకొని ఉండటం వల్ల ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఆమెను చూస్తుంటే తన లవ్వర్లాగా అనిపిస్తుంది అభికి. అభి అమ్మాయిని చూస్తుంటే వెంటనే కాచాయిని ఏంటి బ్రో అలా రెప్ప వేయకుండా అంటూ వైపు చూస్తున్నావు, ఆ అమ్మాయిని చూస్తుంటే నీ లవ్వర్లాగుందా అంది. ఆ మాట కోపంతో చిర్రును లేచి గదిలోకి వెళ్ళాడు. కాచాయిని వెనకే వచ్చి సారీ బ్రో అని చెప్పి చెవులు పట్టుకుంది. అభి ముఖంలో ఎలాంటి భావం లేకుండా కింద పోర్షన్లో ఎవరైనా అద్దెకి దిగారా అని ప్రశ్నించాడు. అభికి కోపం లేదు అనుకొని అవును బ్రో, నిన్ననే కొత్తగా దిగారు. అమ్మాయి పేరు అని చెప్పబోతున్న కాచాయినికి అడ్డుపడి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి, నువ్వు కూడా రెడీకా అన్నాడు. కాచాయిని అభి వైపు వింతగా చూస్తుంటే ఈరోజు తన పెళ్లి చూపులు అని మర్చిపోయావా అభి అని వినిపిస్తే గుమ్మం వైపు చూశాడు అభి. పెళ్లి చూపుల విషయం భాగ్యం అంతకుముందే చెప్పటం అభికి అప్పుడే గుర్తొచ్చింది. తల మీద చేయి పెట్టుకొని హో షిట్, మర్చిపోయాను, సారీ అమ్మా అని చెప్పి డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అయితే నువ్వు ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నావా బ్రో? కాచాయిని అనే మాటకి భాగ్యం కూడా అవునా అన్నట్టు అభి వంక చూసింది. నిజానికి భాగ్యానికి అభి ఇప్పుడు పెద్ద కొడుకు, తన పక్కన ఉన్నాడనే ధైర్యంగా ఉంది, లేకపోతే కంగారు పడుతుంది తనకి. అదే మాట అభితో కూడా చెప్పింది. అభి భాగ్యం దగ్గరికి వచ్చి కంగారు ఏం పడకండమ్మా, నేను సతీష్కి ఫోన్ చేస్తాను, తను వచ్చి మీకు ఏం కావాలో అన్నీ అరేంజ్ చేస్తాడు సరేనా అన్నాడు. బ్రో నువ్వు వెళ్ళడం అవసరమా, ఉండిపో ఈరోజు కాచాయిని అంటే లేదు నేను వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ అది అనగానే పర్మిషన్ తీసుకొని పెళ్లివారు వచ్చే సమయానికి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరాడు. కాచాయిని పెళ్లి చూపుల విషయం తెలిసి హృతిక భాగ్యం వాళ్ళ ఇంటికి వచ్చింది. కాచాయిని ముస్తాబు చేయడంతో పాటు ఇంటిని అందంగా అలంకరించడం, పెళ్లి వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ చిరుతిళ్ళు అన్నీ సిద్ధం చేయడం భాగ్యానికి సహాయం చేసింది. పెళ్లివారు రానే వచ్చారు. భాగ్యం కంగారుగా ఉంది. ఆమెను చూసి హృత్విక తనే చొరవ తీసుకుని పెళ్లివారిని ఆహ్వానించింది. హాల్లో అందరూ కూర్చోమని చెప్పి భాగ్యంతో ఆంటీ మీరు పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను వాళ్ళ కోసం డ్రింక్స్ తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లో నుంచి డ్రింక్స్ తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి ఇస్తూ పెళ్లి సంబంధం కుదిర్చిన పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వచ్చింది. ఆమె చేతిలో నుంచి గ్లాస్ అందుకుంటూ హృత్విక వంక పరిశీలనగా చూస్తూ అమ్మా నువ్వు మోహన్ గారి అమ్మాయి కదా అంటూ ఉండగా హృత్విక్కి గుర్తొచ్చింది. తనకి అభికి పెళ్లి చూపులు జరిగినప్పుడు చూసింది. అతని హృత్విక నాన్న అభి నాన్నకి కామన్ స్నేహితుడు. అతని వల్లే ఆ సంబంధం వచ్చింది తనకి. అతను అలా అనగానే వెంటనే అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంటే గుమ్మంలో అప్పుడే అడుగు పెడుతున్న అభిని గుద్దుకుంది. అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇన్నాళ్ళు తను ఎవరి కోసం వెతికాడో, ఎదురు చూస్తూ గడిపాడో తనే ఎదురుగా వచ్చి నిలబడింది అని ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అతని ముఖంలో నవ్వు వచ్చి చేరింది. కానీ సంతోషం ఎంతసేపు నిలవలేదు. కారణం ఆమె పాపెట్లో బొట్టు, మెల్లో తాళి చూసి
పృథ్వీకిని అలా చూడగానే అభికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. శరీరం తన అదుపు కోల్పోయింది. తన ఊపిరిని బంధిస్తున్న తెలియని బరువేదో గొంతులో చిక్కుకున్న ఒక ఇబ్బందికర భావనకి లోనయ్యాడు. ఋత్వికకి పెళ్లి జరిగిందనే నిజం అభి మెదడుకు అర్థమవుతున్నా కూడా మనసు మాత్రం దాన్ని అంగీకరించలేక మదనపడసాగింది. ఋత్విక కూడా అభిని అలా అకస్మాత్తుగా చూసేసరికి ఆశ్చర్యమే కాదు, అభి ముందు తనొక తప్పు చేసిన దోషిలాగా నించొలవలసి వచ్చింది. పక్కన ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా ఇద్దరూ ఒకరినొకరు తదేకంగా చూస్తూ అలా ఉండిపోయారు. అభి గుమ్మల్లోనే ఆగిపోయావే, లోపలికి రా. భాగ్యం పిలుపుకు లోకంలోకి వచ్చి భారంగా అడుగులు వేస్తూ ఋత్వికను దాటుకుని అభి ముందుకు నడిచాడు. పెళ్లివారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అభి కళ్ళు అప్పటికే చెమర్చాయి. అయినా ముఖంపై బలవంతంగా నవ్వు తెచ్చుకొని ప్రయత్నం చేస్తూ కూర్చున్న పెళ్లివారిని పలకరించాడు. అభిని చూసి, మీకు ఒక అబ్బాయి, తను కూడా చిన్నవాడు అని చెప్పారు. మరి ఏ అబ్బాయి అని దీర్ఘంగా అంటూ హృతిక్ వైపు కూడా అనుమానంగా చూస్తున్నాడు పెళ్లి కొడుకు తండ్రి. వెంటనే భాగ్యం గుమ్మం వైపు చూసి ఆలోచనతో మౌన శిలలా ఉండిపోయిన హృత్వికను రమ్మని పిలిచింది. అభి పక్కన వచ్చి నిల్చుంది హృత్విక. వీళ్ళు మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు అన్న మాటే కానీ మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇతను అభి, నా పెద్ద కొడుకే అనుకోండి, భాగ్యం పొంగిపోతూ చెప్పింది. భాగ్యం చెప్పిన మాటలు విన్నాక అభి హృత్వికలను పక్కపక్కన చూసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే అనుకున్నారు పెళ్లివారు. అద్దెకు ఉండేవాళ్లే అనటంతో అంతకంటే వివరాలు అడగటం అనవసరం అనిపించి వెంటనే అమ్మాయిని తీసుకురమ్మన్నారు. కాచాయిని రెడీ చేసి తీసుకువచ్చింది హృత్విక. అమ్మాయిని చూసి తమకు నచ్చిందని చెప్పారు పెళ్లివారు. అమ్మాయి అబ్బాయి కూడా ఒకరినొకరు నచ్చడంతో తొందరలోనే నిశ్చితార్థం చేసి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నారు. కట్లాను కాలుకలు ఏమీ వద్దు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా ఆడపిల్లవారే చేయమన్నారు. దానికి వారు కూడా సరే అన్నారు. పెళ్లి చూపులు జరుగుతున్నంతసేపు హృత్వికకి అభికి నిప్పుల మీద నిల్చున్నట్టు అనిపిస్తుంది. కార్యక్రమం పూర్తయి పెళ్లివారు వెళ్ళగానే అభి ఇంకా అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళాడు. గదిలో నుంచి లాక్ వేసి అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖమంతా తీరేలా తనివి తీరా ఏడ్చేశాడు. హృత్విక మాత్రం అభి తన పట్ల కోపంగా ఉన్నాడని అనుకుంటుంది. పెళ్లి చేసుకోకుండా పెళ్ళైనందుకు దాన్ని తను అవమానంగా భావిస్తున్నాడని ఫీల్ అవుతుంది. పెళ్ళిళ్ళు పేరయ్య వెళ్ళిపోతున్నప్పుడు హృత్వికని పిలిచి మాట్లాడాలని అన్నాడు. హృత్విక భయంగా అతని దగ్గరికి వచ్చి నిలబడింది. నువ్వెందుకు వెళ్ళిపోయావు, అసలు ఏం జరిగింది అని నేను అడగను, కానీ అభిని పెళ్లి చేసుకుని మంచి పని చేసావమ్మా అన్నాడు. ఆ మాటకి తలెత్తి చూసింది. నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి ఎంతమంది ఎన్ని రకాల చెడుగా మాట్లాడినా పట్టించుకోలేదు. చివరికి వాళ్ళ నాన్న చెప్పినా కూడా వినలేదు. అంత ఇష్టం నువ్వంటే అభికి. ఇంకెప్పుడు తనని వదిలిపెట్టి వెళ్ళకు అని చెప్పి తను వెళ్ళిపోయాడు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక గదిలో తన నగలు తీసి బాక్స్లో పెడుతున్న కాచాయినికి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. చూస్తే అది తన ఫోన్ కాదు, హృత్విక ఫోన్. అక్క అని పేరుతో సేవ్ చేసి ఉంది. పేరయ్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ గదిలోకి వస్తున్న హృత్వికకు కాచాయిని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ, నేనే ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి ఇంకా వెళ్తాను అని భాగ్యం గారు వాళ్ళకు చెప్పి కంగారుగా ఇంటి నుంచి వెళ్ళింది. ఋత్విక్ ఇంకా తన సొంతం కాదని అర్థం చేసుకున్న అభి అక్కడే ఉండటం అనవసరమని బ్యాగ్ సర్దుకుని ఊరికి బయలుదేరాడు. తన ఫ్రెండ్ సతీష్ని రమ్మని చెప్పి స్టేషన్ దాకా తనని డ్రాప్ చేయమని అన్నాడు. సతీష్ రావటం, అభి చెప్పా చేయకుండా బ్యాగ్తో అతని వెనక బయలుదేరటం చూసి ఏమైందని భాగ్యం కంగారుగా అడిగింది. ఊరు వెళ్తున్నాను, మీరు కంగారు పడవలసింది ఏమీ జరగలేదు, వివరాలు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి వేగంగా నడిచాడు. అభి వెళ్తున్నాడన్న సంగతి తెలిసి కాచాయిని కూడా కిందకు వచ్చి ఏమైందని అడిగేలోపు అభి వెళ్ళిపోతాడు. సతీష్ డ్రైవ్ చేస్తూ ఉంటే అభి వెనకాల కూర్చున్నాడు. ట్రాఫిక్లో సిగ్నల్ పడటంతో ఇద్దరూ ఆగారు. అప్పుడే వాళ్ళ పక్కగా హృత్విక కంగారుగా నడిచి వస్తుంది. సతీష్ హృత్వికను చూసి అభికి చెప్పినా ఆమెను చూడకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు అభి. త్వరగా బండి స్టార్ట్ చేయమంటూ ఫ్రెండ్ని ఫోర్స్ చేశాడు. తిరిగి బైక్ తీసేటప్పుడు ఎందుకో అభి వెనక్కి తిరిగి చూస్తే హృత్విక చుట్టూ ఎవరో కొందరు రౌడీ వెధవలు ఉన్నారు. వాళ్ళ అల్లరిముఖ ఏమో అనుకున్నాడు అభి, కానీ వాళ్ళు అశోక్ యాదవ్ మనుషులు. ఆ రాత్రిపూట హృత్విక వెంట పడింది వాళ్ళే. వాళ్ళని పక్కకు తోసేసి వెంటనే అక్కడ నుండి పరిగెత్తుతుంది. ఆమెను తరుముతూ వాళ్ళను కూడా వెళ్తున్నారు. హృత్విక ఏదో అపాయంలో ఉందనిపించి అభికి ఆమెను కాపాడని బైక్ వెనక్కి తిప్పమని వాళ్ళ వెనక ఫాలో అయ్యాడు. ఇంతలో సడన్గా బైక్ ఆగింది.
స్టార్ట్ అవ్వలేదు. టెన్షన్ పట్టలేక సతీష్ అరుస్తున్నా వినకుండా అభి కూడా వాళ్ళ వెంట పరిగెత్తాడు. ఋత్విక ఎటు వెళ్తున్నావని చూడకుండా కనిపించిన దారిలో వెళ్ళిపోతుంది. ఎక్కడ దాక్కున్నా కూడా పసిగట్టి తనని తరుముతూనే ఉన్నారు. పరిగెత్తి పరిగెత్తి ఇంకా శక్తి లేక ఆయాసంతో రొప్పుతూ ఉంది ఋత్విక. కాళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నాయి. వేగం తగ్గిపోతుంది. వాళ్ళకి తను అదెంతో దూరంలో ఉండదు అని తెలిసి వాళ్ళకి వికృత ఆనందం మొదలయ్యింది. పట్టుకోవడానికి ఓ చెయ్యి ఆమె వైపు వెళ్తుంది. ఋత్విక కూడా భయంతో ఇంకా లాభం లేదనుకుంది. దూరం నుంచి ఇది చూసిన అభి ఎలాగైనా అడ్డుకోవాలని తన వేగాన్ని పెంచాడు. కానీ తన వల్ల కాలేదు. ఆ రౌడీ చేతిని ఋత్విక మీద పడకుండా బలంగా మరో చెయ్యి గాలిలో వేగంగా దూసుకువచ్చి అతని ఛాతి మీద తగిలింది. ఆ రౌడీ ఒక్కసారిగా దూరంగా ఎగిరిపడ్డాడు. అభి ఋత్వికల చూపు ఆ వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తిని చూడగానే ఋత్వికకి కొండంత ధైర్యం వచ్చింది. నూనూగు మీసాలతో సన్నగా తెల్లగా గిల్లితే పాలు కారేలా ఉన్న అతను కొడుతుంటే మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తున్నాయి. బూటుకాలతో గుండెల మీద తంతున్నాడు. పిడికిలు బిగించి ముఖంపై పంచులు కురిపిస్తున్నాడు. ఒక్కొక్కరికి వెన్ను విరిచి మోచేతిలో బలంగా దెబ్బలు వేస్తున్నాడు. ఆ రౌడీ ముఖ ఆ దెబ్బలకి చెల్లాచెదురుగా పడ్డారు. ఆ రాత్రిపూట వాళ్ళను కొట్టింది తనే అని అర్థమైంది వాళ్ళకి. ఋత్విక చెయ్యి గట్టిగా పట్టుకొని అన్నాడు, నేను ఉండగా తన నీడను కూడా ఎవ్వరూ తాకలేరు. ఏ ప్రమాదం అయినా తన దగ్గరికి రావటానికి కంటే ముందు ఈ శివని దాటి వెళ్ళాలి అని. అభి కలిసి ఉన్న ఆ చేతుల వైపు చూస్తూ స్థానువులా ఉండిపోయాడు. ఋతికను కాపాడిన శివ ఎవరు? తను పెళ్లి చేసుకునే వ్యక్తినా? అభి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చూద్దాం. రౌడీని కొట్టి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్న శివ ఋత్విక పెళ్లి చేసుకున్న వ్యక్తి అని అర్థమే అభి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక రౌడీ ఋత్విక వైపు కత్తితో దాడి చేయడానికి చూస్తున్నాడు. అభి అతన్ని గమనించి ఋత్వికను పక్కకు నెట్టేశాడు. దాంతో శివ ఋత్విక కింద పడతారు. కానీ ఆ కత్తి అడ్డుపడిన అభి కడుపులో గుచ్చుకోవడంతో అభి గట్టిగా కేకలు వేస్తాడు. అతని శరీరం అంతా రక్తసిక్తం అవుతుంది. ఒక చేత్తో పొట్టను అదిమిపట్టి మరో చేత్తో ఆ రౌడీని ఆపడానికి చూస్తాడు అభి. తన వల్ల కావటం లేదు. అడ్డుపడుతున్న అభిని మళ్ళీ పొడవటానికి రౌడీ చూస్తుంటే ఈలోపు శివ గబాలున పైకి లేస్తాడు. ఆ రవిడి చేయి పట్టుకొని అతని చేతిలోనే కత్తిని లాక్కుంటాడు. తర్వాత రవిడి చేయి వెనక్కి మెలితిప్పి ఒక్కసారిగా విరిచేస్తాడు. నొప్పితో ఆ రవిడి గింజుకుంటే వాడిని తన్ని అభి దగ్గరికి వస్తాడు. అభి పొట్టలో నుంచి రక్తం ఆగకుండా వచ్చేస్తుంది. బాధతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. నేలపై పడిన అభి దగ్గరికి శివ ఋత్విక వచ్చి చేతుల్లోకి తీసుకుంటారు. వెంటనే శివ వెళ్ళి తను తీసుకుని వచ్చిన ఆటోతో అభి ముందు ఆగాడు. ఇద్దరూ కలిసి అభిని ఆటోలో ఎక్కించి శివ డ్రైవ్ చేస్తుంటే ఋత్విక అభిని పట్టుకుని కూర్చుంది. శివ డ్రైవ్ చేస్తూనే మాటమాటికి వెనక్కి తిరిగి అభి వైపు చూస్తూ ఉన్నాడు. పిలుస్తున్నాడు, అన్నా అలా కళ్ళు మూసేకు, మా వైపు చూడు, నీకేం కానివ్వను అని మాట్లాడుతున్నా అంటూ ధైర్యం చెప్తూ దారంతా అరుస్తూ ఉన్నాడు. కానీ అభి మాత్రం నొప్పిని తట్టుకోలేక బాధతో అల్లాడిపోతున్నాడు. తన ఒంట్లో నుంచి ప్రాణం కొంచెం కొంచెంగా పోతున్నట్టు అనిపిస్తుంది. అభి పరిస్థితి చూసి ఋత్విక కళ్ళల్లో కన్నీరు ఆగటం లేదు. తన వల్లనే అభి ప్రాణాల మీదకు వచ్చిందని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. మెల్లగా అభి కళ్ళు మసకబారిపోతున్నాయి. శివ ఋత్విక ఇద్దరు అస్పష్టంగా మారిపోతుంటే శివ మాటలు తన నుంచి దూరంగా పోతున్న భావన కలుగుతుంది. ఇంకా స్పృహ కోల్పోతున్నాడు అభి. శివ గట్టిగా అరుస్తూ ఆటో వేగం పెంచాడు. కొద్దిసేపటికి దగ్గరలో ఒక హాస్పిటల్ చేరుకున్నారు. అభిని హాస్పిటల్లో చేర్చారు. ట్రీట్మెంట్ మొదలయ్యింది. అభి విషయం కాచాయనికి ఫోన్ చేసి చెప్పింది ఋత్విక. భాగ్యంతో కలిసి హుటాహుటిన కాచాయిని అక్కడికి చేరుకుంది. అభిని అలాంటి పరిస్థితులు చూసేసరికి భాగ్యం కాచాయిని పట్టుకొని ఏడ్చింది. అమ్మకి ధైర్యం చెప్పాలి అనుకుంది, కానీ తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయింది కాచాయిని. తనకి అన్నలేని లోటు తీర్చింది అభినే కాబట్టి కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమో అన్నారు డాక్టర్. ఋత్విక తల్లి కళావతి భర్త మోహన్కి టాబ్లెట్స్ తీసుకువచ్చి వేసుకోమని ఇచ్చింది. అటువైపు చూసి కోపంతో విసిరి కొట్టడంతో భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అడిగింది. ఈ మందులు నాకెందుకే, ఇంత విషయం చస్తే పీడా పోతుంది అన్నాడు ఉక్రోషంగా. అవే మాటలండి. భర్త అన్న మాటలకి మనసు చివుక్కుమంది కళావతికి. మాటలు కాదు, నీ కూతురు నా గుండెల్లో రగిల్చిన మంటలు. చక్కగా
పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తుంది అనుకుంటే ఎవరితోనో లేచిపోయి మన పరువు తీసింది. ఈ అవమానం భరించడం కంటే చావట నయం. అలా అనకండి. నేను నోరు మూసుకున్నా లోకం నోరు మూసుకుంటుందా? లేచిపోయిన కూతుర్ని కన్నానని మనల్ని పొడుచుకు తింటుంది. అప్పుడే వచ్చి వికాస్ ఆ మాటలు విని, బాబాయ్ నువ్వు ప్రశాంతంగా కూర్చో, ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో, అన్నీ పిన్ని చేతిలో టాబ్లెట్స్ తీసుకొని బాబాయ్కి అందించాడు. ఇంకెక్కడ ప్రశాంతతరా? ఊరు కాని ఊరు వచ్చి ఇలా జీవచ్చల్లాగా బతుకుతున్నాం అన్నాడు. కళావతి గదిలో నుంచి కూతుర్ని తలుచుకొని బాధతో ఏడుస్తుంది. అమ్మా ఋత్విక, నీకు ఏం తక్కువ చేశామని ఇలా చేశావు? ఈ అమ్మానాన్నల్ని ఎందుకు అవమానాల పాలు చేశావు అనుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంది. ఎప్పట్లానే ఉదయం నిద్రలేచి ఇల్లు శుభ్రం చేద్దామని చూస్తే తలుపు తీసి ఉంది. తనకంటే ముందే ఋత్విక లేచి ఉంటుందని అనుకుంది. కానీ బయట కానీ గదిలో కానీ ఎక్కడా తను కనిపించలేదు. ఇంకా కంగారుగా భర్తను లేపి విషయం చెప్పింది. దాంతో ఇద్దరు మరోసారి మొత్తం వెతికి చూశారు. వాళ్ళకలా దేనికోసమో వెతుకుతుండటం గమనిస్తున్న పక్కింటావిడ, ఏమైంది వదిన, దేనికి కంగారు పడుతున్నారు అని అడిగింది. కళావతి చెప్పాలా వద్దా అని అనుకుంటూనే, ఋత్విక కనిపించట్లేదు, మీకేమైనా కనిపించిందా తడబడుతూ అడిగింది. ఆ మాట వినగానే బొగ్గలు నొక్కుంటూ, తప్పిపోవటానికి తనేమైనా చిన్నపిల్ల అంది. అప్పుడే వాకింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న ఋత్విక ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని అడిగితే అందులో ఒక అమ్మాయి చెప్పింది, మీ దగ్గర దాచటం ఎందుకు, ఋత్విక ఎవరో అబ్బాయిని ప్రేమిస్తుంది అని. ఇద్దరూ ఆ మాట నమ్మలేదు. అలాగే చూస్తూ చెప్పింది వింటున్నారు. మొదట్లో అబ్బాయి వెంటబడి విసిగించినా కూడా తను పట్టించుకోలేదు. కానీ ఏమైందో ఓ రోజు తను అతన్ని ఒప్పుకుంది. ఋత్వికకి వేరే పెళ్లి చేయాలని మీరు అనుకోవటం, ఆ అబ్బాయికి చెప్తే ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని ఆ అబ్బాయి అన్నాడు. ఋత్విక్ కూడా అందుకు ఓకే చెప్పింది. ఆ మాట విన్న ఇద్దరూ తల బాదుకుంటూ అక్కడే ఏడవటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిలు వెళ్ళిపోతూ అనుకుంటున్నారు, ఎందుకే అలా అబద్ధం చెప్పావు? ఆ మాటకి రెండో అమ్మాయి ఆశ్చర్యంగా, అబద్ధమేముంది, ఋత్విక వెనక ఎవడో పాడటం ఇది ఒప్పుకోవటం నిజమేగా, కానీ ఈ పెళ్లి గురించి ఋత్విక ఎక్కడ చెప్పింది, వాళ్ళు లేచిపోవాలని ఎక్కడ అనుకున్నారు, నేను చెప్పకపోయినా అదే జరిగి ఉంటుందిలేవే. ఋత్విక ఎప్పుడూ తనే గొప్పదానిలా ఫీల్ అయిపోతూ మనల్ని ఇన్సల్ట్గా మాట్లాడేది. తనని బ్యాడ్ చేయడానికి అవకాశం దొరికింది, ఉపయోగించుకున్నా, అంతే, ఇంక పద అని నవ్వుతూ తనతో అంది. జరిగింది చూసిన పక్కింటి ఆవిడ కడుపు ఉబ్బరం పట్టుకోలేక వెంటనే మిగిలిన అమ్మలక్కలకి ఈ విషయం ఊదేసింది. ఇంట్లోకి వచ్చి రాగానే కొందరు పక్కింటి వాళ్ళు వచ్చి సానుభూతి పేరుతో వాళ్ళని మాటలతో కూనీ చేయటం మొదలుపెట్టారు. దాంతో కళావతి భర్త ఆత్మహత్యకి ప్రయత్నించారు. కళావతి ఆపి ఏం చేయాలో పాలుపోక వెంటనే ఈ విషయం వికాస్కి చెప్పింది. వికాస్ మోహన్ అన్న కొడుకు. వికాస్ క్షణాల్లో ఇంటికి చేరుకుని పిన్ని బాబాయ్కి ధైర్యం చెప్పాడు. ఋతికని వెతికి తీసుకువస్తాను అన్నాడు. కానీ దానికి మోహన్ ఒప్పుకోలేదు. ఆ పేరు కూడా తన దగ్గర పలకవద్దు అని చెప్పాడు. వాళ్ళని అక్కడ ఉండొద్దని చెప్పి వికాస్ తనతో ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఋత్వికను తొలిచూపులోనే ప్రేమించిన అభి తన ప్రేమ విషయం ఎలాగైనా బయట పెట్టాలి అని అనుకుని ఆమె కోసం ఎప్పటిలాగానే బస్టాప్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రేమ విషయం చెప్పగానే తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఒప్పుకుంటుందా, ఒకవేళ నో చెప్తే నేనేం చేయాలి, అలా ఏం జరగదు అనుకుంటూ ఉండగా ఋతికి రావటం చూసి అలర్ట్ అయ్యి ముఖాన్ని మరోసారి అద్దంలో చూసుకుని జుట్టు సరిచేసుకున్నాడు. ఆమెను కలవటానికి సిద్ధమై బైక్ దిగబోతుంటే ఎవరో ఒక వ్యక్తి తనను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెనకవైపు ఉన్నాడు కాబట్టి ఎవరని తెలియడం లేదు. వేగంగా అడుగులు వేస్తే ఋతిక ముందుకొచ్చి ఆగి స్టైల్గా నుంచున్నాడు. తెలియని వ్యక్తి అలా ముందుకు వచ్చి నిలుచునేసరికి ఆశ్చర్యంగా దేనికని అడిగేలోపే తన జేబులో నుంచి ఒక రెడ్ రోజ్ తీసి ఋత్విక చేతికి ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇక్కడ ఋత్విక, అక్కడ అభి ఇద్దరు షాక్. అసలు వీడెవడు, నాకంటే ముందు వచ్చి ఋత్వికకి ప్రపోజ్ చేస్తున్నాడు, కొంపతీసి ఋత్విక వీడికి ఓకే చెప్తుందా అని ఇన్నర్ ఫీలింగ్ ఏం జరుగుతుందోనని చూస్తున్నాడు అభి. చూడు మిస్టర్, మీరు ఎవరో ఏంటో కనీసం మీ పేరు కూడా నాకు తెలీదు, ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేస్తే ఎలా ఒప్పుకుంటానో అని ఋత్విక అడిగింది. ఓహో, మీకు నాకు కావాల్సింది నా పేరేనా? అయితే వినండి, నా పేరు శివ, అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బిల్డింగ్లో పనిచేస్తున్నా అంటూ తన జాబ్ శాలరీ అన్ని డీటెయిల్స్ చెప్తూ పోతున్నాడు. ఋత్విక అసహనంగా వింటూ ఉంది. ఇదిగో ఈ పక్కనే
ఆ పాన్ షాప్ దగ్గర నా ఫ్రెండ్తో కలిసి దమ్ము కొట్టడానికి వస్తూ మిమ్మల్ని చూస్తూ ఉంటాను. నా గురించి ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడైనా ఓకే అంటారా అడిగాడు. ఋత్వికకి చిరాకేసి లాగిపెట్టి అతని దవడ పగలగొట్టింది. దూరంగా నిలిచిన అభి కూడా ఆ సౌండ్ వినపడినట్టు అనిపించింది. అయినా కూడా అతని ముఖంలో నవ్వు పోలేదు. ఋత్వికను అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటే శివని తిట్టుకుంటూ బస్సు ఎక్కింది ఋత్విక. అభి మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా నయం, నేను వెళ్ళి ప్రపోజ్ చేయలేదు. అప్పుడు ఆ అబ్బాయి ప్లేస్లో నేను ఉండేవాడిని. నేను డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏం చేద్దాం, నా ఫీలింగ్స్ అన్నీ ఒక లెటర్లో రాసి పంపడం బెటర్ అనుకుని అలాగే లవ్ లెటర్ రాసి ఒక కుర్రాడితో ఋత్వికకి పంపిస్తాడు. ఋత్వికకి దూరంగా ఆగి చూస్తుంటే ఆ లెటర్ ఎవరిచ్చారని ఆ లెటర్ తెచ్చిన అబ్బాయిని అడుగుతుంది. దాంతో వాడు అభి ఉన్న వైపు చూపిస్తాడు. ఋత్విక చూపు మాత్రం అభి కన్నా ముందు కూర్చుని ఉన్న శివ మీద పడుతుంది. దాంతో అది శివానే ఇచ్చాడనుకొని ఆ లెటర్లో ఏముందో కూడా చూడకుండా లెటర్ చింపి పారేస్తుంది. అది చూడగానే అభి కళ్ళెమ్మట నీరు వస్తుంది. ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఋత్విక ఆ లెటర్ శివ ఇచ్చాడో అనుకుంది కాబట్టి కోపంగా శివ వైపు చూస్తూ ఉంటే అతని స్నేహితులు శివతో చెప్తారు, ఆ అమ్మాయి నిన్నే చూస్తుందిరా అని. దాంతో శివ హ్యాపీ అయ్యి ఋత్విక దగ్గరికి వచ్చి రొమాంటిక్గా చూస్తూ, నేనంటే ఇష్టం ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇలా దొంగతనంగా చూడటం ఎందుకు అని అడిగాడు. నేను డైరెక్ట్గా అడిగితే కాదన్నాను అని ఇండైరెక్ట్గా ట్రై చేయాలి అని చూడకు. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించును, ఋత్విక చాలా గట్టిగా చెప్పింది. అదే చూద్దాం, శివ అంతే కాన్ఫిడెంట్గా అన్నాడు. ఋత్విక లెటర్ని చింపేయడంతో అభికి తన మనసుని ముక్కలు చేసిన ఫీలింగ్ కలిగింది. చాలాసేపటి తర్వాత తన పాజిటివ్ మైండ్ తనతో మాట్లాడటం మొదలుపెట్టింది. అరే అభి, ఒక ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి లవ్ చేస్తున్నా అనగానే ఎలా ఒప్పుకుంటుంది? ఏదైనా సినిమానా? షీ ఈజ్ గుడ్. అయినా తను లెటర్ చూడకుండా చింపేసింది. ఒకవేళ చూస్తే అలా చేసుండేది కాదేమో. అలా అనుకోగానే అభికి తన ప్రేమ మీద మళ్ళీ ఆశలు చిగురించాయి. తనని ఇంప్రెస్ చేయటం ఎలా, ఏం చేస్తే తన ప్రేమను అర్థం చేసుకుంటుంది అని అభి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తలుక్కున ఒక ఐడియా వచ్చింది. తను ఏం చేస్తే సంతోషంగా ఉంటుందా అని చూశాడు. తర్వాత రోజు ఋత్విక ఎప్పట్లాగే బస్టాప్ దగ్గర బామ్మగారి కోసం వెతికింది. కానీ అక్కడ ఆవిడ లేరు. దాంతో పక్కన ఉన్న షాప్ అతన్ని అడిగింది. అతను సమాధానం చెప్పకుండా ఋత్విక చేతికి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసి చదివింది ఋత్విక. బామ్మగారు ఏమయ్యారు అని తన గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఆవిడ ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటుందో అక్కడే ఉన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చేశాను. ఇక రోజు ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. ఆమెకు తోడుగా ఆమె లాంటి ఎంతోమంది చుట్టూ ఉంటారు. బామ్మగారు క్షేమంగా ఉన్నారని తెలిసి ఋత్వికకి మనసు సంతోషంగా నిండిపోయింది. ఇందుకు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారో అనే డౌట్ మళ్ళీ ఆ లెటర్ కొనసాగించింది. నేను ఇదంతా చేసింది ఆ బామ్మగారి మీద జాలితో కాదు, కేవలం మీకోసమే, మీ సంతోషం కోసమే చేశాను. మీ మీద నాకున్న ప్రేమ అంతా లెటర్ రాసి పంపిస్తే దాన్ని చూడకుండానే చింపేశారు. ఇప్పుడైనా మీకు నా ప్రేమ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఈ లెటర్ చదివిన తర్వాత ఋత్విక కళ్ళు సంతోషంతో మెరవటం, లెటర్ భద్రంగా బ్యాగులో పెట్టుకోవటం, తన మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగింది అని అర్థం చేసుకున్నాడు అభి. లెటర్లో రాసిన దాన్ని బట్టి అది ఇచ్చింది శివానే అనుకుంది ఋత్విక. శివ వైపు పాజిటివ్గా చూస్తుంది. ఋత్విక తననే చూడటం గమనించి ఎందుకో అర్థం కాకపోయినా తను కోరుకున్నదే జరుగుతున్నందుకు శివ కూడా ఋత్విక వైపు ఇష్టంగా చూస్తున్నాడు. మరి తను ఇష్టపడిన వ్యక్తి శివ కాదని తెలిస్తే ఋత్విక ఎలా బిహేవ్ చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా? స్టోరీ ఇప్పటివరకైతే నచ్చింది కదా, నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్టోరీ సెకండ్ పార్ట్ రేపు మార్నింగ్ 10 o'clockకి పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ మరి.